అమెరికాలో చదువుకొని అక్కడే స్థిరపడాలనుకుంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఈసారి ఏంటో డీలా పడిపోయారు. ఈ ఏడాది ఫాల్ ఇంటేక్ అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సెషన్కు వెళ్లాల్సిన మన వాళ్ళకి వీసా గందరగోళం పెద్ద సమస్యగా మారిపోయింది. సో ఈ కన్సల్టెంట్లు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఏకంగా 70 నుంచి 80% మంది భారతీయ విద్యార్థులు ఈసారి అమెరికా వెళ్ళలేకపోతున్నారంట. ఇది నిజంగా చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. సాధారణంగా ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఫాల్ ఇంటేక్ అనేది చాలా కీలకమైన సెషన్ ఇది. కానీ ఈసారి వీసా ఇంటర్వ్యూలు సరిగ్గా జరగకపోవడం వల్ల లేదా చాలా మందికి ఇంకా స్లాట్లు కూడా దొరకకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా మందికి కాలేజీలు ఇప్పటికే మొదలైపోయాయి కూడా, కానీ వీసాలు లేక వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇది నిజంగానే వాళ్ళ భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారనుంది. సో ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థలైన యశ్వీర్ ఎడ్యుకేషన్, మెంటార్ ప్రిపరేషన్ వంటివి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈసారి భారతీయ విద్యార్థుల సంఖ్యలో ఏకంగా 70 నుంచి 80% వరకు తగ్గింపు ఉంటుందట. ఇది మామూలు విషయం కాదు. సాధారణంగా ప్రతి సంవత్సరం 10,000 మందికి పైగా విద్యార్థులు వెళ్తే ఈసారి కేవలం 200 మందో 300 మందో మాత్రమే వెళ్లే పరిస్థితి కనిపిస్తుందట. ఇక ఈ వీసా గందరగోళానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని రాయబార కార్యాలయాల్లో వీసా ప్రాసెసింగ్ కోసం సిబ్బంది సంఖ్యను తగ్గించారని సమాచారం. అంతేకాదు కోవిడ్ వల్ల ఏర్పడిన బ్యాక్లాగ్ ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదట. దీనికి తోడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలసదారుల పట్ల, విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. సో వీసాల జారీలో కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ కారణాలన్నీ కలిపి భారతీయ విద్యార్థుల అమెరికా కలను దూరం చేస్తున్నాయని చెప్పాలి. సో అడ్మిషన్లు వచ్చి ఫీజులు కట్టి సిద్ధంగా ఉన్నా కూడా వీసాలు రాక చాలామంది విద్యార్థులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య భవిష్యత్తులో మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇది అమెరికా యూనివర్సిటీలకు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే చాలా యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల ఫీజులపైన ఆధారపడి ఉంటాయి. మొత్తంగా ఈ వీసా గందరగోళం భారతీయ విద్యార్థుల భవిష్యత్తును, వారి అమెరికా కలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.